రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం నేడు నేల చూపులు చూస్తోంది. అమ్మేవారు ఉన్నా కొనేవారు లేకపోవడం, అత్యవసరమైతే అడ్డికి షాప్ పేరు లెక్కిన బేరాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తోంది. ఇటీవల టీజీఐఐసి నిర్వహించిన రాయదుర్గ పాన్ మక్తా భూముల వేలంలో ఎకరానికి 164 కోట్ల ధర పలికింది. అదే ప్రాంతంలో గత నెలలో వేలం నిర్వహించగా ఎకరా భూమి 177 కోట్లకు అమ్ముడుపోయింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దమ్మాలైందన్న దానికి ఇది ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత అనుభవాల దృష్ట్యా ఒక నెలలోనే ఎకరాపై దాదాపు 13 కోట్ల వరకు ధర తగ్గడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీజీఐఐసిసి ఇటీవల రాయదుర్గ పాన్ మక్తాలో 2 ప్లాట్లకు వేలం నిర్వహించగా గజానికి 3,40,000 చొప్పున ధర పలికింది. ఈ 2 ప్లాట్లు కలుపుకొని 4,700 గజాలు కాగా దీనిపై టీజీఐఐసికి 160 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దీన్ని బట్టి ఎకరా ధర 164 కోట్లకు చెప్పవచ్చు. నాలెడ్జ్ సిటీగా పేరుగాంచిన పాన్మక్త ప్రాంతంలో గత అక్టోబరులో టీజీఐఐసి వేలం నిర్వహించగా ఎకరా భూమికి 177 కోట్ల రూపాయల ధర పలికింది. అయితే ఒకే ప్రాంతంలో నెల రోజుల్లోనే ఇంత వ్యత్యాసం రావడం టీజీఐఐసి అధికారులు స్పందిస్తూ తాజా వేలంలో ఎకరా భూమి 2 ప్లాట్లుగా విడివిడిగా ఉండడం, ఇటు బిల్డర్ల మధ్య పోటీ తగ్గి ధర తగ్గిందే తప్ప నగరంలో భూముల విలువ పడిపోవడం లేదని సమర్థించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఫుల్ జోష్తో నడిచింది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ ప్రాంతంలో భూముల ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూములు ధరలు పెరిగాయి. అయితే 10 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం విశేషం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. ముఖ్యంగా వ్యవసాయ భూములు కొనే నాథుడే కరువయ్యాడు. హైదరాబాద్లో సైతం వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడం లేదని వివిధ సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల విక్రయం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా ఉందని చెప్పేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది.